అయితే ఏమున్నది కదా అంటే మంచితనం సంపాదించుకోవాలంటే మంచి కావాలి, అప్పుడు మనకు మంచి జరుగుతుంది. వింటున్నావా? ఒక్క ఆమెకు 20 బర్రెలు ఉన్నాయి, ఒక్క ఆమెకు 5 బర్రెలే ఉన్నాయి. 5 బర్రెలు ఉన్న ఆమె దగ్గరికి 20 బర్రెలు ఉన్న ఆమె వచ్చి ఏం చేసింది? అక్క ఒక తక్కడి నెయ్యి బజలు పోయి 1 కిలో, ఆ కిలో నెయ్యి బజలు పోతే నా పిల్లలకు అవసరం ఉన్నది, పండుగ వచ్చింది గిట్ట సంగతి అంటే సరే అమ్మ అని ఆ 20 బర్రెలు ఉన్న ఆమెకు ఈ 5 బర్రెలు ఉన్న ఆమె తక్కడి నెయ్యి పోసింది. ఆ తక్కడి నెయ్యి తీసుకొని పోయి ఆమె ఏం చేసింది తెలుసా? సంవత్సరం కనుక ఈమెకు యాదికి లేదు, ఆమెకు యాదికి ఉన్నది తీసుకొచ్చింది ఇస్తలేదు. ఇవ్వకపోతే ఏం సంగతి ఎట్లా అని చెప్పి ఆయనతో ఉన్నాడు. ఆమెకు యాదికి వచ్చింది, అయ్యో నేను 20 బర్రెలు ఉన్న అక్కకు నేను ఏం చేసిన కదా అంటే మంచిగా తక్కడి నెయ్యి బదులు పోసినా, మరి నా నెయ్యి పోయకపోయినా నా పిల్లలు రాదుకోవాలి కదా మరి ఎట్లా అని చెప్పి పోయి అడిగితే, ఏందే నేను నీ దగ్గర బాగా తెచ్చుకున్నానా తక్కడి నెయ్యి, నాకు 20 బర్రెలు నీకు 5 బర్రెలు, నీ 5 బర్రెల దాని దగ్గరికి నేను వచ్చి నేను తక్కడి నెయ్యి బదులు తెచ్చుకున్నానా, నీకేమి ఇచ్చేది లేదు పోమని చెప్పి ఆయన తెల్లగొట్టింది. ఎల్లగొడితే ఆమె ఏం చేసింది? ఎవరి పంచాయతీ చెప్పకుండా చెప్తలేదు. ఇక్కడికి వెళ్ళి గాగిలాపురం పోయింది అయ్యగారి దగ్గరికి. అక్కడ స్వామి ఉంటాడు ఆశ్రమంలో. స్వామికి కూడా సంగతి అంటే ఆశ్రమంలో స్వామి ఏమన్నాడు, అమ్మ మీరు ఆడ 2 కంతు ముంతల నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇక్కడ కూర్చుండరు మీ పంచాయతీ చెప్తా అని చెప్పింది. సరే మంచిదని చెప్పి ఆమె ఏం చేసిండ్రు, ఈ 20 బర్రెలు ఉన్న ఆమె వేయింది, ఆ కంతు ముంతల నీళ్ళు తీసుకున్నది, ఈ కాళ్ళు దుడుదుడు ఈ కాళ్ళు కడుక్కున్నది, చేతులు కడుక్కున్నది, మోసేది నానలే, మోకాళ్ళు నానలే, వెనక శీలమండలు నానలే. విన్నావా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఆయనతో నీళ్ళు ఉన్న కాడికి వారవలసింది, వచ్చింది కూర్చుంది. ఈ 5 బర్రెలు ఉన్న ఆమె ఏం చేసింది? కంచు ముంత నీళ్ళు తీసుకుపోయింది, కాళ్ళు కడుక్కున్నది, చేతులు కడుక్కున్నది, ముఖం కడుక్కున్నది, మోచేతులు కడుక్కున్నది, నడుం వెనుకెళ్ళి నీళ్ళు పోసుకున్నది, బుక్కిలించి నీళ్ళు ఉంచింది, ముఖం కడుక్కున్నది, అన్నీ చేసి సారెడు నీళ్ళు మిగిలించుకొచ్చి ఆడబెట్టింది ముంత. అప్పుడు స్వామి అన్నాడు కదా అంటే, అమ్మ 20 బర్రెలు ఉంటే నీకేం లాభం లేదు, ఇగ్రం విన్నావా? ఇగ్రం ఇంక చెప్పాలంటే హిక్మత్ బడాయిగా హిమ్మత్ బడాయిగా అని. హిక్మత్ పెద్దది, హిమ్మత్లో ఏమున్నది? 5 బస్తాలు మొత్తది హిమ్మత్, లాభం లేదు. ఇంత దొడ్డు ఉంటే లాభం ఉంది. హిక్మత్ తోటి దునియా పనులు చేయచ్చు. ఇది అన్యాయం అమ్మ, నువ్వు తక్కడి నెయ్యి కంపల్సరీ పోయాలన్నట్టు అనే వరకు స్వామి భయపెట్టేసిన కానీ పోతుడే అబద్ధమైన నేను తప్పకుండా. ఆమె దగ్గర పుక్తంగా పనిచేసుకుంటుంది, ఆమెకు ఇగురం ఉన్నది. వింటున్నావా? ఆమె పొదుపు చేస్తుంది మంచిగా 10 రూపాయలు. నీ దగ్గర పొదుపు లేదమ్మా, 20 బర్రెలు దాస్తే లాభం ఏమి ఉన్నది అని అడిగింది. నిజమేస్తామని